చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ వర్గీకరణ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఊరి అవతల ఉన్న దళితులను ఊరి మధ్యలోకి తీసుకువచ్చి సగర్వంగా బ్రతికేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రజాపాలన ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో అంబేద్కర్ చౌరస్తా నుండి జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు కృతజ్ఞత ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి అరుణ్ గారు, లింగంపల్లి బాబు గార్లు హాజరై అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, శాసనసభలో చాలా కాలంగా మాదిగను రూపు చేస్తున్నటువంటి వర్గీకరణకు ముగింపు కలిసి వర్గీకరణలో పార్టీలు చేసిన మనం అనిందుని భోగం మనం మనస్ఫూర్తిగా ప్రతి బాధలకు తరఫున అందరూ కూడా ఆయనకు ప్రతినిధులు వేస్తాయి. మళ్ళీ మాదిరి వర్గీకరణ ఉంటే ఎందుకు ప్రవేశిస్తుంటే ఎందుకు తెలియకూడము. స్వాతంత్రం కూడా ఎన్నో కులానికి ధన్యతలు ఏమాత్రం రాజ్యాంగం ప్రసాదించిన ఇద్దరు రాష్ట్రాలను ఎంతమంది ఉన్నారు, అందరికీ వస్తున్నారు. అందరూ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా అవును కాబట్టి అందరికీ సమాన హక్కు ఉండాలన్న ఉద్దేశించి మళ్ళీ అందులో ఉదయవాళ్ళు అత్యశాతం ఉన్నటువంటి మార్పు కానీ ఒక ఉద్దేశంతో ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీని మన మంది చూస్తే మాదిగా 1994లో ప్రారంభిస్తున్నారు. అప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి 90 పోరాటం చేస్తే 9 కమిషన్ చెప్పి గత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. వర్గీకరణ మళ్ళీ 2004 ఈ చేసే రాష్ట్రాలకు లేదని మళ్ళొక్క 20 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. 2004 నుంచి 2024 వరకు మరి మా ముఖ్యమంత్రి గారు